శని త్రయోదశి విశిష్టత. జీవులు ప్రాణాలతో ఉన్నప్పుడు వారి పాపాలకు తగిన ప్రాయశ్చిత్తాన్ని కలిగించేవాడే శనైశ్చరుడు. సూర్యభగవానునికి ఆయన సతీ ఛాయాదేవికి కలిగిన సంతానమే శనిదేవుడు. నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయామార్తాణ సంభూతం తన్నమామి శనైశ్చరం. ఈ శ్లోకంతో శనైశ్చరునికి జపం చేస్తారు. ఈ గ్రహం ఒక్కో రాశిలో 2.5 సంవత్సరాలు సంచరిస్తుంది. 12 రాశులను సంచరించడానికి ఈ గ్రహానికి 30 సంవత్సరాలు పడుతుంది. ఇంత నిదానంగా సంచరిస్తాడు కాబట్టే ఈయనకు మందగమనుడు అని పిలుస్తారు. రాశిచక్రంలో ఆయన ఉండే స్థానాన్ని బట్టి ఫలితాలు కూడా వేరువేరు విధాలుగా ఉంటాయి. శనివారం శని భగవానునికి విష్ణుమూర్తికి ప్రీతిపాత్రమైన రోజు. ఇక త్రయోదశి శివునికి ఇష్టమైన తిథి. అలా స్థితి లయకారులు ఇద్దరికీ ప్రీతిపాత్రమైన రోజును శని త్రయోదశిగా స్థిరపడింది. ఈ శని త్రయోదశికి సంబంధించి ఒక గాథ ఉంది. ఒకానొక సందర్భంలో కైలాసం చేరుకున్న నారదుడు శివుని ముందు శని భగవానుని పొగడడం మొదలుపెట్టాడు. ఎంతటి వారైనా ఆ ప్రభావం నుంచి తప్పించుకోలేరని చెప్పడం ప్రారంభించాడు. ఆ మాటలు విన్న శివునికి ఆగ్రహం కలిగింది. శని ప్రభావం ఎవరి మీద ఉన్నా నాపై మాత్రం పనిచేయదు అని హోంకరించారు. నారదుడు ఆ మాటలను యథాప్రకారంగా శని భగవాన్ దగ్గరికి తీసుకెళ్ళాడు. నా ప్రభావం నుండి తప్పించుకోవడం ఎవరి తరము కాదని, ఇది సృష్టి ధర్మం అని, ఫలానా సమయానికి ఎలాగైనా శివుని పట్టి పీడించి తీరుతానని శపథం చేశాడు శనిదేవుడు. ఇది తెలుసుకున్న మహాశివుడు ఏం చేయాలో అర్థం కాలేదు. శని శపథం నెరవేరితే తన ప్రతిష్ట దెబ్బతింటుందని శని కంటపడకుండా ఉండేందుకు శని చెప్పిన సమయానికి భూలోకంలో ఒక చెట్టు త్వరలో దాక్కున్నాడు. మర్నాడు కైలాసంలో ఉన్న శివుని చెంతకు చేరుకున్నాడు శని భగవానుడు. వినమ్రంగా శివుని మొదట నిలబడ్డాడు. శని భగవాన్ని చూసి, నన్ను పట్టి పీడిస్తానన్నావే, నీ శపథం యావైంది అంటూ పరిహసించాడు శివుడు. దానికి శనిదేవుడు, ఈ మూలోకాలకు లయకారకుడివైన నీవు పోయి ఆ చెట్టు త్వరలో దాక్కున్నావే, అది నా ప్రభావమే కదా, దీన్నే శని పట్టడం అంటారు అన్నాడు చిరునవ్వుతూ శనిదేవుడు. ఆ మాటలతో పరమశివుడు విషయం అర్థమైంది. ఈ రోజు నుండి శని త్రయోదశి నాడు ఎవరైతే నిన్ను అర్చిస్తారో వారు నీ అనుగ్రహంతో పాటుగా నా భయాన్ని కూడా పాత్రులవుతారు. ఇక నుండి నువ్వు శనీశ్వరుడు అన్న పేరుతో కూడా వెలుగొందుతావు అంటూ శివుడు శనిని ఆశీర్వదించాడు. అప్పటి నుండి త్రయోదశి నాడు వచ్చే శనివారం రోజు భక్తులు నువ్వుల నూనెతో శనీశ్వరునికి అభిషేకం చేస్తారు. తమను కరుణతో చూసి చూడనట్లుగా సాగిపోమని వేడుకుంటారు. ఈ ఛానల్ చూసిన వారందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన వారందరికీ కూడా కృతజ్ఞతలు. షేర్ చేసిన వారు, లైక్ చేసిన వారు, కామెంట్ చేసిన వారందరికీ కూడా ధన్యవాదములు.